హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అయితే పొద్దునుంచి సండే కాబట్టి లేజీగా బెడ్ పైనే ఉన్నాను. అంటే ఇంట్రెస్ట్ రాదనమాట పని చేయడానికి. పొద్దునుంచి అలా పడుకొని ఉండి ఇప్పుడైతే బయటికి వెళ్ళాను. ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్ళానంటే మా చిట్టిగాడికి కటింగ్ చేయించేసి అండ్ రేపు నుంచి మా హర్ష కాలేజ్కి సైకిల్ తీసుకెళ్తాడనమాట. మొన్న డీకాథ్లాన్లో వీడియో అది తీసాను కానీ ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. ఆ సైకిల్కి లాక్ అయితే తీసుకొచ్చిన. ఇది ఓపెన్ చేయమా, దీంట్లో బిల్ కూడా ఉంది. ఈ లాక్ వచ్చేసి 200 అయితే పడింది మనకి. చూసారు కదా, దీని లోపల స్ప్రింగ్ కూడా ఉంది. సో ఈ లాక్ అయితే తీసుకొచ్చిన మా హర్ష కోసము. దానికి రిపేర్ కూడా మనకి సైకిల్కి 2500 అయితే అయిందనమాట. గేర్ సైకిల్. ఇంకా సైకిల్ కూడా ముందు ఒక వీడియో అయితే తీసిన, ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేస్తాను. అండ్ తర్వాత ఫోన్ చిట్టి ఫోన్ ఇది ఓకే. ఒక ఫోన్కి ఛార్జర్ లేకుండా ఉండింది. సో ఆ ఫోన్కి ఛార్జర్ కూడా తీసుకొచ్చిన. మా హర్ష పెద్ద ఫోన్ అయితే టచ్ పోయింది. అది ఏదో కొంచెం ప్రాబ్లం అయితే అయిపోయింది. స్క్రీన్ మొత్తం కనపడకుండా అయిపోతుంది. ఇంకా ఫోన్ అయితే వస్తుంది కానీ స్క్రీన్ ఎత్తడానికి కుదరదు. ఇంకా దానికి అనవసరంగా టచ్ మార్పించడం డబ్బులు వేస్ట్. డిస్ప్లే పోయింది. సో ఇంకా అట్లా వేస్ట్ అనేసి ఒకటేసారి డమ్మీ ఫోన్, చిన్న ఫోన్ ఉంది. సో దానికైతే ఛార్జింగ్ వైర్ తీసుకొచ్చేసిన. ఓకే, ఈ ఫోన్కి ఛార్జింగ్ వైరు, ఇది వచ్చేసి బీగము, మా చిట్టి కటింగు, ఈ 3 పనులు అయితే చేసుకొని వచ్చిన. ఇప్పుడు ఇంక తినడానికి పిల్లలకి అరటిపండ్లు, ఫ్రూట్స్ తీసుకున్నా. ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సోమవారం కదా రేపు. ఇంకా చాలా అన్ని ఆపిల్ వచ్చి 200, 250, 160 అట్లా రేట్లు అయితే చాలా వాగిపోతున్నాయి. ఫ్రూట్స్, పూలు రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంకెందుకు తీసుకోవడం అని కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చిన పిల్లలకి. అదనమాట. ఈ బేబీ క్రీమ్ అయితే మంజులా నేను పోయేటప్పుడు చూసి వాళ్ళ బాబుకి ఒక క్రీమ్ తీసుకురామంది. సో ఇది వచ్చేసి వాళ్ళ బాబుకి అనమాట. ఇది 200. ఈ క్రీమ్ అయితే ఒకటి తీసుకొచ్చిన మంజులా వాళ్ళ బాబుకి. ఓకే, ఇంతేనండి. మా చిట్టిగాడు స్నానం చేస్తున్నాడు కటింగ్ చేయించుకొని. ఇంకా వీడియో అయితే ఇదే. ఓకే, బాయ్. అటే బలవులు ఇటే మనీ స్పీకింగ్. ఓ అచ్చా దట్ ఐ థింక్ వాట్ ఇంగ్లీష్ తగలయ్యా. అచ్చా ఇప్పుడు వస్తున్నారా? అలాగే.